అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి సార్. పోలీసులు లాక్కొని మరి తీసుకెళ్లారు గుంటూరులో అని కూడా చెప్తున్నారు. మరి ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా హుటాహుటినట్టు పోలీస్ స్టేషన్‌కి బయలుదేరారని కూడా వార్తలొస్తున్నాయి సార్. ఏం జరిగింది అంబటి రాంబాబు గారి విషయంలో? మరి నిజంగా అరెస్ట్ చేశారా? ఏ కేసుకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్‌లో ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటోంది. ముఖ్యంగా జగన్ ఒక రకమైన వార్ డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. జగన్ రప్పా రప్పా నరుకుతాం అన్న పద్ధతిలో ఆహ్, ఓపెన్‌గా ఇప్పటివరకు ఇలాంటి ఓపెన్‌గా కటౌట్లు గాని, ఫ్లెక్సీలు గాని పెట్టలేదు. నిన్న పల్నాడు సందర్భంగా మనకు అనేక కటౌట్లు దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా నిన్ననే అంబటి రాంబాబు ప్రవర్తన మీద గూడా చాలా తీవ్రమైన విమర్శలొచ్చాయి. అంటే పోలీసుల మీద పొదిల్లో రాళ్ళు వేయడం, అంతకుముందు ఆహ్, గోరంట్ల మాధవ్ పోలీసుల మీద దాడికి ప్రయత్నించడం, ఆ తరువాత చిలకలూరిపేటలో ఆమె విడుదల రజని ఒక సీఐ మీద దాడి చేయడానికి ట్రై చేయడం. ఇలాగా అంటే పోలీసులను కూడా ఒక స్ట్రీట్ బ్యాటిల్‌లోకి వైసీపీ లాగేస్తుంది. ఎందుకంటే పోలీసులు కూడా చంద్రబాబు చెప్పినట్టుగా వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం స్ట్రీట్ బ్యాటిల్‌లోకి లాగేయాలి అని జగన్ తన ఒక ఆర్మీ లాంటి ఒక సైన్యాన్ని, ప్రైవేట్ సైన్యాన్ని ఆహ్, ఒక ఫ్యాక్షన్ పద్ధతిలో ఫ్యాక్షన్‌ల లీడర్‌లకి అందరికి కూడా ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి. వాళ్ళు దేనికైనా చావడానికైనా, చంపడానికైనా రెడీగా ఉంటారు. ఆ స్థాయిలో జగన్ ఇప్పుడు దింపేసాడని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని, కూటమిని ఎదుర్కోవాలంటే ముందుగా వ ప్రభుత్వంలో ఉండే వాళ్ళని లేకపోతే తెలుగుదేశం, జనసేన నాయకుల్ని భయభ్రాంతం చేయాలి. ఇది ఒక్కటే మార్గం అన్నట్టుగా జగన్ డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా గూడా కుర్రవాళ్ళల్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంటది. వాళ్ళకొక థ్రిల్ కావాల్సి ఉంటది. అలాంటి వాళ్ళని ఒక ఆర్మీ లాగా తయారు చేసి మీరు చంపండి, నరకండి నేనున్నాను. ఏం ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఆహ్, జైలుకెళ్తే నేను మిమ్మల్ని విడుదల చేయిస్తాను. జైల్‌లో గూడా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్న పద్ధతిలో భరోసా ఇస్తే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. సో, అలాగా ఇప్పుడు జగన్ రెచ్చిపోతున్నాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం గూడా ఏమాత్రం తగ్గట్లేదు. అరెస్ట్‌ల మీద అరెస్ట్‌లు చేసుకుంటూ వెళ్తుంది. ఆల్రెడీ వల్లభనేని వంశీని, తర్వాత పోసాని కృష్ణమురళిని ఇలాంటి వాళ్ళని ఎంతగా వేధించిందో మనం చూసాం. వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా బెంగుళూరులో ఆయన విదేశాలకెళ్తుంటే అక్కడ లుకౌట్ నోటీసులు ఇప్పించి ఆయన్ని పట్టుకొని వచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ని జైలుకి పెట్టారు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం గూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. మరోవైపు ఆహ్, వైసీపీలో ఇంకా మాట్లాడుతున్న వాళ్ళు పిడికెడు మంది కూడా లేరు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో ఉన్న ఇటు దేవినేని అవినాష్ కావచ్చు, తర్వాత తలసిల రఘురాము, అబ్బయ్య చౌదరి, ఆహ్, ఇట్ ఇట్లాంటి వాళ్ళనందరిని కూడా కేసులు పెట్టేశారు. సో, ఇప్పుడు మాట్లాడుతుండేది ఒక పేర్ని నాని, ఒక అంబటి రాంబాబు, రోజా ఇలాగా ఒక 5, 6 మంది తప్ప ఎక్కువ మంది లేరు. సో, వీళ్ళల్లో ప్రధానంగా పేర్ని నాని మీద గూడా ఆల్రెడీ బియ్యం కేసులు పెట్టి, వాళ్ళ భార్య మీద కూడా కేసులు పెట్టారు. ఆయన గూడా మొన్న నా భార్యని నేను కాపాడడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఆమెను ఎక్కడెక్కడో దాచిపెట్టాల్సొచ్చింది. ఇవన్నీ కూడా చెప్పాడు. అట్లాగే రోజా మీద గూడా ఆడుదాం ఆంధ్ర ఇలాంటి వాటి కుంభకోణాలు, తిరుమలలో జరిగిన కుంభకోణాల్లో ఆల్రెడీ కేసులున్నాయి. ఇక అంబటి రాంబాబు మీద గూడా ఆల్రెడీ గతంలో గూడా కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదేందంటే ఆహ్, రెంటపాల ఆహ్, పాల్ల అనే ఒక గ్రామానికి నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంటదిది పల్నాడులో. ఇందులో గత సంవత్సరం నాగమల్లేశ్వరరావు చనిపోతే ఇప్పుడు పరామర్శకు జగన్ బయలుదేరాడు. ఇది కావాలనే జగన్ ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి తన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడం, పోలీసుల్ని భయపెట్టడం, అట్లాగే తెలుగుదేశం, జనసేన నాయకుల్ని, కింది స్థాయి కేడర్‌ని భయపెట్టడం ఉద్దేశంతో దండయాత్రలాగా వెళ్ళడం అనేది జరిగింది. సో, నిన్న మామూలుగా అయితే 70 కిలోమీటర్లే ఉంది. తాడేపల్లికి, ఆ ఊరికి, రెంటపాలకి. కానీ 7 గంటల వరకు వీళ్ళ కాన్వాయ్ ఎళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రతి చోట పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఎక్కడికక్కడ బల ప్రదర్శన చేసుకుంటూ ఒక దండయాత్రలాగా జగన్ బయలుదేరాడని చెప్తున్నారు. గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు ఈ ఈ ఈ రూట్‌లో జగన్ వెళ్ళాడు. ఈ సందర్భంగా కంటిపూడి దగ్గర బారికేడ్లు. ఎందుకంటే పోలీసులు అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ అక్కడ
నాగమల్లేశ్వరరావు ఇల్లు చాలా నేరోగా రోడ్లో ఉంటది కాబట్టి ఓన్లీ 3 వెహికల్స్ కి 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఎస్పీ శ్రీనివాసరావు చాలా క్లియర్ గా చెప్పాడు, ఇక్కడ నేరోగా ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వట్లేదని. అట్లాగే రోడ్డు పొడవును కూడా ఎక్కడిక్కడ బ్యారికేట్లు పెట్టారు. కంటిపూడి దగ్గర బ్యారికేట్లు పెట్టినప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ మురళితో కలిసి అక్కడికి పెద్ద ఎత్తున జనాలను వేసుకుని వచ్చి పోలీసులతో వాగ్వాదం దిగారు. ఎందుకు మీరు బ్యారికేడ్ పెట్టారు, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా లీగల్ గా కదా ఇది చేస్తున్నామని వాదనకు దిగారు వాళ్ళు. అక్కడ ఏటుకూరు వద్ద ప్రమాదం జరిగింది, ఒక వృద్ధుడు చనిపోయినాడు. దానివల్ల మేము రోడ్డు క్లియర్ చేయడం కోసం బారికేడ్లు పెట్టామని చెప్పినా కూడా వినకుండా తన అనుచరులతో రంగంలో దిగి ఆ బారికేడ్ని పోలీసులు లాగి పక్కనేసి ఆ బారికేడ్లంతా కూడా తొలగించారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు కొంతమంది మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు, మురళి, తర్వాత నర్సరావుపేట ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తర్వాత సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి సజ్జల సుధీర్ భార్గవరెడ్డి, వీళ్ళ మీద భారతీయ న్యాయ సంహిత 188, 332, 353, 427 అంటే ప్రధానంగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల మీద దాడి, వాళ్ళ విధులకు భంగం కలిగించడం, తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ ఈ కేసుల కింద పెట్టి, అంటే ఇదే కేసుల కిందనే గతంలో కూడా మన గోరంట్ల మాధవ్ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇతని మీద అలాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించే కార్యక్రమంలో ఉన్నారని చెప్తున్నారు. దీనికి జగన్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ అనౌన్స్ చేశాడు. ఆ ప్రెస్ మీట్ అవగానే జగన్ కూడా బయలుదేరుతున్నట్టు చెప్తున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే గుంటూరు సమీపంలో చోటు చేసుకుందని చెప్తున్నారు. సో ఇటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గటం లేదు. ఎర్ర బుక్కు వాళ్ళు చెప్తున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇటు జగన్ కూడా ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టే కనిపిస్తుంది మనకి. 1 year అయిపోయినాక ఇంకా మనం ఆగాల్సిన అవసరం లేదని, అందుకని ఆగమగాల మీద తల్లికి వందనం పథకం కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. దీన్ని తట్టుకోవాలంటే ప్రజల్లో వ్యతిరేకత రానికుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం కూడా చేసిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి లోకేష్ కూడా ఢిల్లీలో ఇటు అమిత్ షాని, తర్వాత జగదీప్ ధన్కడ్ ఆయన వైస్ ప్రెసిడెంట్, అలాగే చిరాగ్ పాస్వాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇలాంటి మినిస్టర్లను కలిసి మరింత ఫండ్స్ రాష్ట్రానికి తీసుకురావడానికి వెళ్ళాడు. దాంతోపాటు ఈ జగన్ స్ట్రాటజీలో అమిత్ షాతో చర్చించి దీన్ని అడ్డుకోవడానికి తాము చేసే ప్రయత్నాలకి మద్దతు ఇవ్వమని అమిత్ షాను లోకేష్ కూడా అడిగినట్టుగా చెప్తున్నారు. అందుకనే పెద్ద ఎత్తున కేసులు పెడతామని ఎస్పీ శ్రీనివాసరావు కూడా నిన్న ప్రకటించారు.